హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ పుల్లెట్ల కోసం బియ్యం వేసి రేషన్ బియ్యం వేసేసా. 1.5 గ్లాస్ వేసేస్తున్నా. వేసి బాగా కడిగేసుకుందామండి వాటర్తో. ఎక్కడ నుంచి వచ్చేస్తుంటాయి కదా, చాలా గలీజ్ వచ్చేస్తుంటాయి. నీట్గా కడిగేద్దామండి. ఈ గ్లాస్తో వేసేసా. బాగా కడిగి ఉంచుకున్న బియ్యంలోకి మజ్జిగ వేసేస్తున్నా. మజ్జిగనా వేసుకోవచ్చు, పెరుగన్నా వేసుకోవచ్చు. గట్టిగా ఉన్న వాటర్ ఒక కప్పు పెరుగు, గ్లాస్ పెరుగుకి వాటర్ 1/2 గ్లాస్ వేసేసా. ఇంతే సరిపోతుంది. ఎక్కువగా వాటర్ వేస్తే పిండి పలుచగా వచ్చేస్తుంది. వాటర్ చల్లం కదా, అది అందులోకి వేసేయచ్చు. బియ్యం అన్నం ఒక పిడికెడు వేస్తే పుల్లెట్లు సూపర్ వస్తాయి. మిగిలిపోయిన అన్నాన్ని రాత్రి వేసేస్తున్నా. నేను కాస్తంత వేసి మిక్స్ చేసి ఉంచేస్తున్నా. ఇలా నానబెట్టుకొని ఉంచేసుకున్నా. నైట్ నానబెట్టి ఉంచేసా. మార్నింగ్ చూద్దామండి. మార్నింగ్ మిక్సీ పట్టేస్తే మనం పుల్లెట్లు వేసుకునే 1 గంట ముందే మిక్సీ పెట్టేసుకుందామండి. చూడండి, మార్నింగ్ చూస్తున్నా ఇలా నానిపోయాయి. మెంతులు వేసా, కాస్తన్ని, ఎక్కువ కాదు, కొన్ని వేసేసా. బాగా వచ్చేసా. మిక్సీ పెట్టేసి పెట్టుకుందామండి. మొత్తం ఇలా పిండి ఇట్లా రెడీ అయిపోయింది. ఉప్పు వేసి, వంట సోడా వేసి బాగా మిక్స్ చేసేసుకున్నా. తెల్లజిలక వేసిస్తున్నా. వేస్తే బాగుంటుంది, సూపర్ టేస్ట్. పచ్చిమిర్చి, ఆనియన్స్ కట్ చేసి ఉంచుకున్నా. ఇందులోకి వేసేస్తున్నా. ఇలా కట్ చేసుకున్నాను చూడండి. ఇంకా చిన్నగా కానీ కట్ చేసుకోవచ్చు. చిన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇంకా కొత్తిమీర కరివేపాకన్నా వేసుకొనేసచ్చు. నా దగ్గర కరివేపాకు ఉంది కాబట్టి వేసేసా. కొత్తిమీర లేదు, అందుకే వేయలేదు. వేసుకోవడమే, ఇంకా సూపర్ వచ్చేస్తాయి. 1 గంట సేపు ముందే వేసేసాను నేను. వేసి పెట్టేసుకున్నా. పెనాన్ని రెడీ చేసేసుకున్నాం. పుల్లెట్టు ఇలా వేయాలి. మందంగానే వేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరంలే. మూత పెట్టి ఉంచుకోవడమే. చూడండి, ఇలా వచ్చేసింది. సూపర్ ఉంది కదండి. టేస్ట్ కూడా అంతే సూపర్ ఉంటుంది. రివర్స్ వేసేసుకుంటా. ఏమో ఒక సైడ్ వేసుకుంటే నాకు సరిపోవట్లే. ఇలా వేసుకుని టేస్ట్. ఇంకొకటి వేసేసా. 2 వేసేస్తున్నా. మళ్ళీ ఒకటి తర్వాత ఒకటిగా మొత్తం వేసేస్తున్నా. ఎన్ని కావాలో మనకు అన్నీ వేసేసుకోవచ్చు. చూడండి, ఇలా వచ్చేస్తాయి. టేస్ట్ సూపర్ ఉంటాయి. ఆయిల్ అవసరమే లేదు. చూడండి, సూపర్ టేస్ట్ ఉంటాయి. ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.